హలో అండి. ఈ వీడియోలో ఫాలో ఇన్ న్యూ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ ఒక ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే జింగ్ వచ్చేసి యాన్‌ని క్వెషన్ చేస్తాడు. "ఎందుకు నువ్వు రిటర్న్ వెళ్ళకుండా ఇక్కడే ఉన్నావు?" అని చెప్పేసి. తనేం చెప్తుందంటే, "ఒక క్లూ దొరికింది. మా అమ్మ వాళ్ళని ఎవరు చంపారో ఎవరైతే చంపారో అతని గురించి" అన్నట్టు చెప్తుంది. యాక్చువల్లీ ఏమైందంటే నేను వెళ్దామని చెప్పి రెడీ అయినప్పుడు అప్పుడే నా ఫ్రెండ్ నాకు టెక్స్ట్ చేసింది. అదేంటంటే, మీ పేరెంట్స్ చనిపోయిన కేస్‌లో ఒక సస్పెక్ట్ ఉన్నాడు. అతని పేరు ఫెంగ్. అతను జర్మనీ నుండి మీరుండే సిటీకే వెళ్ళినట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని నా ఫ్రెండ్ చెప్పింది. సో, అప్పుడే నాకు అర్థమైంది. యాక్చువల్లీ వాంగ్ నన్ను కిడ్నాప్ చేశాడు కదా! అక్కడ కూడా సేమ్ జర్మనీ సిగరెట్స్ నేను చూసాను. సో, కన్ఫర్మ్‌గా ఫెంగ్ అక్కడికొచ్చుంటాడు. లేకపోతే వాంగ్‌కి, ఫెంగ్‌కి ఏదో ఒక రిలేషన్ ఉంటుంది. వాళ్ళకి ముందే తెలుసో లేదో పరిచయం అయిందో లేదో కూడా అది కనుక్కోవాలి ఎలా అయినా అన్నట్టంటే, అప్పుడు జింగ్ అదేంటి పోలీసులకి అతనేం చెప్పలేదంటే, "ఏమో అబద్ధం చెప్పాడమ్మా ఎవరికి తెలుసు?" ఇదెలా అయినా తెలుసుకోవాలన్నట్టు తను మాట్లాడుతూ ఉంటుంది. జింగ్ వచ్చేసి, "ఇవేం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నేను చూసుకుంటాను. ఇప్పటికే నీ ప్రాణాలు డేంజర్‌లో పడ్డాయి. ఇవన్నీ నువ్వేం చూసుకోకు. నేను చెప్తే గాని ఏం చేయకూడదు నువ్వు" అన్నట్టంటే, "ఏంటి అలా అంటారు? చనిపోయింది మా పేరెంట్స్. నన్ను ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పి ఎలా చెప్తారు అలా? నేనైతే కన్ఫర్మ్‌గా ఇన్వాల్వ్ అవుతాను" అన్నట్టు తను చెప్తుందనమాట. "సరే అయితే నాకు చెప్పకుండా ఏ పని చేయనని చెప్పి నాకు ప్రామిస్ చేయి" అంటే, "తప్పకుండా చేయను" అన్నట్టు చెప్తుంది. "ఒకవేళ చేస్తే కన్ఫర్మ్‌గా నిన్ను మళ్ళీ జర్మనీ పంపించేస్తాను" అన్నట్టు చెప్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మన యాన్ ఏం చేస్తుందంటే, వాంగ్ వాళ్ళ వైఫ్‌ని మీట్ అవ్వాలని చెప్పేసి వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుతుంది. వెళ్ళే అప్పుడు టెక్స్ట్ చేస్తుందనమాట. జింగ్‌కి నేను ఇలా వెళ్తున్నానంటే, "మరి నా హెల్ప్ కావాలని అనుకోని రమ్మంటావా?" అంటే, "లేదు నేను హ్యాండిల్ చేయగలను" అన్నట్టు చెప్తుంది. సో, ఆహ్, జింగ్ అప్పుడే ఉన్నప్పుడు తన సెక్రటరీ అప్పుడే అక్కడికొచ్చేసి, ఇప్పుడు యాన్ అందరికీ కనిపించింది కాబట్టి స్టాక్ ప్రైస్ కూడా ఇంక్రీజ్ అయ్యి నార్మల్‌కొచ్చేసింది. బట్ ఈ రూమర్స్ అన్ని క్రియేట్ చేసింది క్విన్ గ్రూప్ వాళ్ళు కాదు. మీరే చూడండి అని చెప్పేసి ఒక ఫోటో చూయిస్తాడు. ఆ ఫోటోలో వాన్ ఉంటుందనమాట. ఒక్కసారిగా షాక్ అవుతాడు. యాన్ కూడా వాంగ్ వైఫ్ కోసం వెళ్తూ ఉంది కదా! సో, వెళ్తూ ఉన్నప్పుడు తన ఎదురుగా తను వెళ్తూ ఉంటుంది. అదేంటి తినే కదా వైఫ్ అని చెప్పేసి మళ్ళీ ఫోటో చూసుకొని కన్ఫర్మ్ చేసుకుంటుంది. వాళ్ళ వైఫ్ అప్పుడే ఎవరినో మీట్ అవ్వడానికి వెళ్తూ ఉంటుంది. ఎవరినో కాదు ఫెంగ్‌నే అనమాట. అక్కడ పక్కనే అతను కూడా ఉంటాడు. సో, అతనికేదో పెన్ డ్రైవ్ ఇచ్చేసి గ్రూప్ వాళ్ళవి నా హస్బెండ్ వాంగ్‌కి తెలిసిన సీక్రెట్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. ఇవి నీకివ్వమని చెప్పారని చెప్పేసి ఆ పెన్ డ్రైవ్ ఇస్తుంది. అతని చేతికి ఏదో మార్క్ కూడా ఉంటుందనమాట. ఫోటోలో చూసుకొని తను కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఇతనే కన్ఫర్మ్‌గా ఫెంగ్ అని చెప్పేసి. అతను వెళ్ళిపోతుంటే అతన్ని ఫాలో చేద్దామని చెప్పేసి అతను కార్‌లో వెళ్తుంటే తిను కూడా ఇంకో టాక్సీ తీసుకొని ఫాలో చేస్తూ ఉంటుంది. జింగ్ వచ్చేసి వాన్ దగ్గరికి వెళ్తాడనమాట. తనకు నూడిల్స్ ఇస్తాడు. ఏంటి అంటే, "నీ హెల్త్ బాలేదని విన్నాను. అందుకే తీసుకొచ్చాను" అంటే, "థాంక్ యూ" అని చెప్పేసి. ఇది చూస్తుంటే మన ఆర్ఫనేజ్ పక్కన, వెల్ఫేర్ హోమ్ పక్కన ఒక స్టాల్ ఉండేది. అక్కడ ఎప్పుడు నేను నూడిల్స్ కావాలని చెప్పి అడిగేదాన్ని. "అక్కడి నుండి తీసుకొచ్చావా? ఆ షాప్ ఇప్పుడు లేదు కదా!" అంటే, "వారు వేరే ప్లేస్‌కి షిఫ్ట్ చేశారు. అక్కడి నుండి ఆర్డర్ చేశాను" అన్నట్టు చెప్తాడు. నాకింకా గుర్తుంది చిన్నప్పుడు మనం వెల్ఫేర్ హోమ్‌లో ఎంత బాగా ఆడుకునేవాళ్ళమో. నేను చాలా ఇబ్బంది పెట్టేదాన్ని. "నువ్వు నన్ను చాలా బాగా చూసుకుంటావు" అని చెప్పేసి. ఆహ్ మరి అంత బాగా చూసుకుంటే ఎందుకు ఈ పని చేసావు అన్నట్టు డైరెక్ట్‌గా క్వెషన్ చేస్తాడనమాట సింగ్. నేనేం చేశాను, ఏం మాట్లాడుతున్నావు అంటే ఫోటో చూయిచ్చేస్తాడు. ఆ ఫోటో చూడగానే ఇక తను సైలెంట్‌గా కూర్చొని, అవును నేనే చేశాను. ఎందుకు చేశాను? నీ కోసమే చేశాను. నువ్వేమో ఇదంతా వదిలేసి జర్మనీకి వెళ్ళిపోతా అంటున్నావు. బట్ ఇదంతా డెవలప్ చేసింది నువ్వు నీ తెలివితేటలతో. అలా ఎలా నువ్వు వదిలేసి వెళ్ళిపోతే నేను చూస్తూ ఉంటానని చెప్పి ఎలా అనుకున్నావు? అందుకే ఇలా చేశానన్నట్టు చెప్తాడు. నేను నీకు క్లియర్‌గా చెప్పాను. ఈ మ్యాటర్‌లో ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పేసి. ఇది నా డెసిషన్. అలాగే మిస్టర్ గు ఎలా చెప్తే అలా చేస్తాను. వాళ్ళు నన్ను అడాప్ట్ చేసుకున్నారు. నాకు కావాల్సినయన్నీ ఇచ్చారు. వాళ్ళు ఏది చెప్తే అదే అన్నట్టు క్లియర్‌గా చెప్పేస్తాడనమాట. ఐయామ్ సో సారీ నేను తప్పు చేశాను కదా! ఈసారికి నన్ను వదిలేయవా అంటే, మిస్టర్ గుకి ఎగైనెస్ట్‌గా ఏం చేసినా నేను ఒప్పుకోను అని చెప్పేసి కోపంగా బయటికి వెళ్తాడనమాట. అలాగే యాన్‌కి టెక్స్ట్ చేస్తాడు. నేను తనని ఫాలో అవుతున్నాను ఫెంగ్‌ని అని చెప్పేసి లొకేషన్ షేర్ చేస్తున్నాననమాట. నేనొస్తున్నాను. నువ్వు జాగ్రత్తగా ఉండు అన్నట్టు చెప్తాడు. ఇక పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఆ లొకేషన్ చూసుకొని స్టార్ట్ అవుతాడు. సో, అతనేమో ఫెంగ్ ఒక ప్లేస్‌లో ఆగితే, ఆ టాక్సీ అక్కడ ఆగమని చెప్పేసి తనిక అక్కడ లోపలికి వెళ్తుంది. ఆ ఫెంగ్ కార్ కూడా కనిపిస్తుందనమాట. సైలెంట్‌గా లోపల ఎవరున్నారని చెప్పేసి లోపలికి వెళ్లి చెక్ చేద్దామని లోపలికి వెళ్తే, తను వెళ్ళగానే ఫెంగ్ వెంటనే తన్ని గట్టిగా పట్టుకొని కిడ్నాప్ చేసేస్తాడనమాట. ఇంతలో అక్కడికి మన జింగ్ కూడా రానే వస్తాడు. లోపలికి వెళ్లి చూస్తే ఎవరు కనిపించరు. ఎవరినో తీసుకువెళ్ళిన అక్కడ గుర్తులు కనిపిస్తూ ఉంటాయి. అలాగే అక్కడ మన యాన్‌ది ఇయర్ రింగ్ కూడా కనిపిస్తుందనమాట. తనకు భయపడిపోయి వెంటనే తనేం చేస్తాడంటే పోలీసులకి కాంటాక్ట్ చేసి, ఇక్కడ ఈ బిల్డింగ్‌లో ఎవరో ఒకరిని కిడ్నాప్ చేశారు అన్నట్టు చెప్తాడు. అదే బిల్డింగ్‌లో ఇంకొక ఫ్లోర్‌లో వచ్చేసి ఫెంగ్ ఏం చేస్తాడంటే ఆహ్, యాన్‌ని ఒక చైర్‌కి గట్టిగా కట్టేస్తాడనమాట. ఎనక చేతులు కట్టేస్తాడు. తనేం చేస్తుందంటే తెలివిగా సో, వచ్చే అప్పుడు ఒక గ్లాస్ పీస్ తీసుకొస్తుందనమాట. దాంతోటి దాన్ని
కట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఆ రోప్‌ని. సో, అది తెలియనివ్వకుండా మాటల్లో పెడదామని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుందనమాట. "నీకేం కావాలి? మనీ కావాలంటే నేనిస్తాను. ఎందుకు నన్ను కిడ్నాప్ చేసావంటే?" అప్పుడు ఫెంగ్, "అబ్బబ్బబ్బా! ఏం తెలియనట్టు యాక్ట్ చేస్తున్నావు. నన్ను ఇక్కడి వరకు ఫాలో అయ్యి వచ్చావు. ఆ విషయం నాకు తెలీదనుకున్నావా? ఇప్పుడేమో నువ్వెందుకొచ్చావో నాకు తెలీదన్నట్టు మాట్లాడుతున్నావు కదా! యాక్టింగ్ బానే చేస్తున్నావు" అన్నట్టు అంటాడు. "నా దగ్గర నుండి ఆ మోడల్ తీసుకుంది నువ్వేనా? మా పేరెంట్స్‌ని చంపేసింది నువ్వేనా?" అని చెప్పేసి క్వెషన్ చేస్తూ ఉంటే, "ఇప్పుడు తెలుసుకొని ఏం చేస్తావు? ఎలాగో నేను నిన్ను చంపేయబోతున్నాను కదా! ఇది తెలుసుకోవాల్సిన పని లేదులే" అన్నట్టు చెప్తాడనమాట. సో, అప్పుడే అటాక్ చేద్దామని చెప్పేసి అనుకుంటే, ఇంతలో ఆ రోప్ కట్ అయిపోతుందనమాట. ఆ గ్లాస్ పీస్‌తో తను ఫైనల్లీ కట్ చేసి పక్కనే ఒక బ్రిక్ ఉంటే దాన్ని తీసుకొని గట్టిగా అతన్ని కొట్టేసి పారిపోదాం అనుకుంటుంది. బట్ మళ్ళీ అతను తన్ని గట్టిగా పట్టుకొని నెక్ పట్టుకొని దాన్ని చంపేద్దామని చెప్పేసి అనుకుంటాడు. అలా చేస్తూ ఉన్నప్పుడు అప్పుడే అక్కడికి మన జింగ్ వచ్చేసి ఫెంగ్‌ని వెనక్కి నెట్టేస్తాడనమాట. నెట్టేసి "నువ్వు బానే ఉన్నావు కదా!" అంటే, "ఆ! నేను బానే ఉన్నాను. అతన్ని పట్టుకోండి" అని చెప్పేసి అంటే వెనక్కి తిరిగి చూస్తే ఇంతలో అతను పారిపోయి ఉంటాడు. అతను అడ్మిట్ చేశాడు. "మా పేరెంట్స్‌ని చంపేసింది అతనే అంట" అన్నట్టు చెప్పాడు నాతో అన్నట్టు తను చెప్తుంది జింగ్ తోటి. "సరే నువ్వేం టెన్షన్ పడకు నేను చూసుకుంటానులే" అన్నట్టు చెప్తాడు జింగ్. ఆ ప్లేస్‌కి చాలామంది పోలీసులొస్తారనమాట. అలా తను కిడ్నాప్ అయింది కాబట్టి ఈవినింగ్ అయిపోతుంది అప్పటికే. అప్పుడే అక్కడ మియా కూడా ఉంటుంది తన ఫ్రెండ్. "నువ్వు ఇంకా లిండ్సీ మీరిద్దరు ఎలా కలిసొచ్చారంటే, నువ్వే కదా ఎయిర్‌పోర్ట్ నుండి తనని పిక్ చేసుకోమని పంపించావు. సో, యాక్చువల్లీ ఏం జరిగిందని చెప్పి ఇలా స్టోరీ చెప్తుందనమాట. సో, తను ఎప్పుడైతే లిండ్సీ తను పిక్ చేసుకుందామని చెప్పేసి ఆఫీస్ నుండి బయటకొస్తాడు. ఈ గ్యాప్‌లో తను బైక్ తీసుకొని అక్కడికొచ్చేస్తుంది. "నువ్వు నన్ను పిక్ చేసుకోవడానికే వెళ్తున్నావా?" అని చెప్పి క్వెషన్ చేస్తే, "అదేంటి ఇంకా టైం ఉంది కదా! అప్పుడే వచ్చారంటే, ఫ్లైట్ ఎర్లీగా ల్యాండ్ అయింది. సో, నేను ఇక్కడికొచ్చేసాను." "అదేంటి నేను తనకి కాల్ చేస్తూ ఉంటే అసలు లిఫ్ట్ చేయట్లేదే యాన్‌కి ఒకసారి జింగ్‌కి కాల్ చేసి అడుగుతారా?" అంటే వెంటనే లిండ్సీ వచ్చేసి కాల్ చేసి అడిగితే తను డేంజర్‌లో ఉందన్నట్టు చెప్తాడనమాట. అందుకే ఇంక నేను హడావిడిగా తన బైక్ ఎక్కించుకొని వచ్చేసాను అన్నట్టు చెప్తుంది తను. ఒకవేళ లేట్ అయ్యుంటే ఏమైంది అన్నట్టంటే లిండ్సీ ఏమో అసలు బైక్ ఎంత స్పీడ్‌గా తోలిందసల వామ్మో! అసలు నేను చాలా భయపడ్డానంటే, మరేం చేయాలి టైంకి రావాలి కదా! అసలు ఈ వాగుడు ఒకటి ఏదో ఒకటి వాగుతూ ఉంటాడు వెనక కూర్చొని నసుగుతూ ఉంటాడు అన్నట్టు చెప్తూ ఉంటుందనమాట. సర్లే కూల్ అవ్వండి ఇద్దరు అన్నట్టు చెప్తుంది. లోపలికి వెళ్ళగానే, ఇంటికి వెళ్ళగానే సో, వెంటనే జింగ్ ఏం చేస్తాడంటే, యాన్ని గట్టిగా పట్టుకొని కోపంగా చూస్తూ ఉంటాడనమాట. సరే ఒప్పుకున్నాను. ఇలా ఇంకెప్పుడు జరగదులే అన్నట్టంటే, నేను నీకు క్లియర్‌గా చెప్పాను. ఏదైనా సరే యాక్షన్ తీసుకోకు నాకు చెప్పే నువ్వు చేయాలని చెప్పేసి, ఇలాంటి డేంజరస్ సిట్యుయేషన్‌లో నిన్ను నువ్వు పడేసుకోకని చెప్తే, మళ్ళీ అదే రిపీట్ చేశావు అన్నట్టు ప్రామిస్ కూడా చేశావు కదా! అంటే, ఇప్పుడు నాకేమైంది బానే ఉన్నాను కదా! ఏం కాలేదు కదా! ఇంకెందుకు దాని గురించి ఆలోచిస్తున్నారు? ఏదో తప్పు జరిగిపోయింది. దాని గురించి మర్చిపోండి. ఇంకెప్పుడు ఇలా చేయనులే అన్నట్టు తను చెప్తూ ఉంటుంది. ఇలా కాదు నిన్ను జర్మనీ పంపించేస్తాను బ్యాగ్ సర్దుకో అని చెప్పేసి కోపంగా పైకి వెళ్ళిపోతాడనమాట. ఏంటి దీనికి అంత సీరియస్ అవుతున్నాను నేను బానే ఉన్నాను కదా! అని చెప్పేసి తనేమో అరుస్తూ ఉంటుందనమాట. తనేం చేస్తుందంటే ఆ రోజు నైట్ ఒక చిన్న బొమ్మని కావాలని చెప్పేసి ఆహ్, జింగ్ రూమ్ ముందు పెడుతుందనమాట. డోర్ కొట్టేసి వెళ్లి సైలెంట్‌గా తన రూమ్ డోర్ క్లోజ్ చేసుకుంటుంది. జింగ్ ఎవరా అని చెప్పేసి డోర్ తీసి చూస్తే అక్కడ ఒక బొమ్మ ఉంటుంది. కన్ఫర్మ్‌గా తనే పెట్టిందని చెప్పేసి అర్థమవుతుంది జింగ్‌కి. తీసుకోవాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ ముందుకొస్తూ వెనక్కెళ్తూ ఉంటాడనమాట. సరే తీసుకుందాం అని చెప్పేసి ఆ బొమ్మను తీసుకొని తన రూమ్ వైపు చూసి ఇక వెళ్ళిపోతాడు. తనేమో రూమ్ డోర్ దగ్గరే చెవులు పెట్టి వింటూ ఉంటుంది. ఏమైనా మాట్లాడతాడేమో కోపం తగ్గిందేమో అని చెప్పేసి. నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అయ్యి వెళ్తూ ఉంటే అప్పుడే జింగ్ డోర్ తీస్తాడనమాట. గుడ్ మార్నింగ్ చెప్తే వెంటనే కోపంగా డోర్ మొహం మీదే క్లోజ్ చేస్తాడు. సరే అని చెప్పేసి తనిక బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి కిందకి వెళ్తుంది వాళ్ళ గ్రాండ్ ఫాదర్‌తో. కింద బ్రేక్‌ఫాస్ట్ చేసే దగ్గర అప్పుడే అక్కడికి జింగ్ కూడా వస్తాడనమాట. జింగ్ రాగానే తనేమో వాళ్ళ గ్రాండ్ ఫాదర్‌తో మాట్లాడుతుందంటే ఇండైరెక్ట్‌గా వాళ్ళ గొడవ గురించి మాట్లాడుతూ ఉంటుందనమాట. గ్రాండ్ ఫాదర్‌కి ఒక స్టోరీ చెప్తుంది. వాటర్ మెలన్ ఉంది, స్టీమ్ బన్ ఉంది. సో, వాళ్ళిద్దరు ఒక ఫ్యామిలీ. స్టీమ్ బన్ తప్పు చేసిందని చెప్పేసి వాటర్ మెలన్ తప్పు చేసిందని చెప్పేసి స్టీమ్ బన్ వాటర్ మెలన్‌ని శిక్షిస్తుంది మాట్లాడకుండా. మీరే చెప్పండి ఫ్యామిలీ కదా! తప్పులేదైనా చేస్తే వదిలేయాలి కదా! అంత సీరియస్‌గా తీసుకోకూడదు కదా! అంటే గ్రాండ్ ఫా దానికి అవునని చెప్తాడనమాట. మీకు అర్థమవుతుంది. బట్ కొంతమందికి అర్థం కావట్లేదు ఏంటో అని చెప్పేసి తనంటుంది. ఇంతలో జింగ్ నేను వెళ్తున్నానని చెప్పేసి తను వెళ్ళిపోతూ ఉంటే, నేను కూడా వెళ్తానని చెప్పేసి గ్రాండ్‌పాకి బాయ్ చెప్పేసి తను కూడా కారు దగ్గరికి వెళ్తుందనమాట. తను డోర్ తీయడానికి చూస్తే లాక్ ఏసేస్తాడు. సో, ఇటువైపు వెళ్లి కొంచెం మిర్రర్ తీయరా అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటే తీస్తాడు. స్టీమ్ బండ్‌కి ఇంకా కోపం తగ్గలేదా? ఎందుకిలా చేస్తున్నారు అంటే, నేను చెప్పింది చేయలేదు కదా! మరి ఇలానే ఉంటుంది అన్నట్టు తను చెప్తాడు. ప్లీజ్ నేను జర్మనీ వెళ్ళనంటే, మరి వెళ్లి గ్రాండ్ ఫాదర్ దగ్గరికి వెళ్లి, మీ నాన్నగారి కేస్ నువ్వు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నావు అని చెప్పు అంటే, అది అస్సలు కుదరదు. అలా ఎలా చెప్తామంటే, అయినా మీరు ప్రామిస్ చేశారు కదా! చెప్పనని చెప్పి అన్నట్టంటే, నువ్వు కూడా నాకు ప్రామిస్ చేసావు కదా! రిస్క్ చేయనని చెప్పి నీ లైఫ్‌లో మరి నువ్వేం చేసావంటే, అయ్యో! ఏదో జరిగిపోయిందిలే అన్నట్టు తను చెప్తుంది. ఇంకా ఫెంగ్‌ని పోలీసులు పట్టుకోలేదు. సో, నువ్వు బయటికి వెళ్ళడం కూడా డేంజరస్సే ఎక్కడికి వెళ్ళకు. నీ ఫోన్ ఇవ్వు అని చెప్పేసి ఫోన్ తీసుకొని లైవ్ లొకేషన్ షేర్ చేసుకుంటాడనమాట. నువ్వెక్కడికి వెళ్ళినా నాకు తెలుస్తుంది జాగ్రత్త అని చెప్పేసి. ఇక నేను వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోతాడు. తనేమో తన ఫ్రెండ్ మియాని మీట్ అవ్వడానికి వెళ్తుందనమాట.
యాన్ వచ్చేసి ఇక తన బాధలన్నీ మియాకి చెప్తూ ఉంటుందనమాట. ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు జింగ్ అని చెప్పేసి. అప్పుడే మియా ఇలా చెప్తుంది, "నువ్వు హ్యాండిల్ చేస్తుంది ఒక నార్మల్ పర్సన్‌ని కాదు, పెద్ద బిజినెస్ మ్యాన్‌ని అది గుర్తుపెట్టుకో" అంటే, అలాగే చాలా డబ్బులు కూడా ఉన్నాయంటే, నాకు కూడా ఉన్నాయి కదా! అందులో నాకు కూడా వాటా ఉంది అన్నట్టు తను చెప్తూ ఉంటుందనమాట. తన దగ్గర ఒక పిల్లో ఉంటుంది. ఆ పిల్లో మీద లిండ్సీ ఫోటో ఉంటుంది. ఏంటి ఇక్కడ ఈ ఫోటోస్ ఎందుకున్నాయంటే, మియా ఏమో ఇక్కడ ఏ పిల్లో చూసినా తన ఫోటోనే ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. దాన్ని ఇటివ్వు నేను బయట పడేస్తా అని చెప్పేసి బయట పడేసొస్తుందనమాట. అసలు నువ్వు ఈ ఇంట్లో ఎలా ఎండప్ అయ్యావంటే, అసలేం జరిగిందో మియా చెప్తుంది. లాస్ట్ నైట్ కంపెనీ వాళ్ళు నాకు హోటల్‌లో రూమ్ ఇచ్చారు. అది చాలా ఎక్స్‌పెన్సివ్‌గా ఉంది. నేను వెళ్ళిపోతుంటే లిండ్సీ ఆపి, "మీరు వెళ్ళకూడదు ఇది తీసుకోవాలంటే, ఇది చాలా ఎక్స్‌పెన్సివ్. నేను చీప్ కావాలి నాకు" అన్నట్టుగా చెప్పాను. "సో, మీకు ఎలాంటివి కావాలో నాకు చెప్పండంటే" క్లీన్‌గా ఉండాలి. అలాగే చీప్‌గా ఉండాలి అన్నట్టు తను చెప్తే అలా చెప్పాను నేను. ఇక ఫైనల్లీ తనేం చేశాడంటే తనకు మనీ కావాలి కాబట్టి తన ఇంట్లోనే ఇంకొక రూమ్ ఖాళీ ఉందని చెప్పేసి ఇలా తన రూమ్‌ని నాకు రెంట్‌కిచ్చాడు అన్నట్టు తను చెప్తుందనమాట. మరి నువ్వు మా ఇంటికి రావచ్చు కదా! అంటే మీ ఇంటికి నేనెక్కడ రాను. మీ ఇంట్లో ఇద్దరు బాస్‌లున్నారు. వాళ్ళ మధ్య నేను తిరగలేను బాబాయ్ అన్నట్టు తను చెప్తుంది. అవునులే అది కూడా కరెక్టేలే అన్నట్టు చెప్తే, నేను ఈ మధ్య రిలేషన్‌షిప్ కోచ్ అని చెప్పేసి చూసాను. నీకేమన్నా హెల్ప్ అవుతుందేమో చూడు. జింగ్‌ని నీ కంట్రోల్‌లో తెచ్చుకోవడానికి అన్నట్టంటే, అవునా! చెప్పు దాని గురించి నేను వింటానన్నట్టు చెప్తుందనమాట. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.